నమస్తే, మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీకి స్వాగతం. వైఎస్ జగన్కు మరో కఠిన పరీక్ష ఎదురవుతోంది. అదే సొంత జిల్లా కడప జెడ్పీ చైర్మన్ ఉప ఎన్నిక. మొదటి వరకు జెడ్పీ చైర్మన్గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఆ సీటు ఖాళీ అయింది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో పాటు పలు స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చినా అందరి దృష్టి కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికలపైనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ఎలా నిర్వహించిందో ఎవరు మర్చిపోలేరు. కడప జిల్లాలో ఎవరిని నామినేషన్ కూడా వెయ్యనివ్వలేదు. జెడ్పీటీసీ పోస్టులోనూ అంతే. ఉమ్మడి కడప జిల్లాలో 50 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. ఇందులో 49 మంది వైసీపీ జెడ్పీటీసీ సభ్యులు. వీరిలో ప్రజల ఓట్లు వేస్తే గెలిచింది 11 మంది మాత్రమే. మిగతా 38 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించుకున్నారు. ఒక్క విపక్ష సభ్యుడు లేకపోతే బాగుండదని గోపవరం నుంచి మాత్రం టీడీపీ సభ్యుడిని నిలబడనిచ్చి గెలవనిచ్చారు. ప్రస్తుతానికి 2 జెడ్పీటీసీలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికలకు ముందే వైసీపీలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా జెడ్పీటీసీలు వైసీపీకి గుడ్ బై చెబుతూ వస్తున్నారు. అప్పట్లోనే 6 జెడ్పీటీసీలు టీడీపీలో చేరారు. ఎన్నికల తర్వాత పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, ఎమ్మెల్సీ భూమిరెడ్డితో మెజార్టీ జెడ్పీటీసీలు టచ్లోకి వచ్చారు. అయితే వారిని ఇంకా నేరుగా పార్టీలోకి చేర్చుకోలేదు. చంద్రబాబు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక జగన్కు పరువు సమస్యగా మారడంతో జెడ్పీటీసీలను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నారు. ఓసారి తాడేపల్లి పిలిపించుకొని బుజ్జగించారు. చాలా రోజుల క్రితమే బ్రహ్మంగారి మఠం మండలం జెడ్పీటీసీ రామగోవిందారెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించారు. జెడ్పీటీసీలు పార్టీ మారకుండా సంతృప్తి పరచాలని ఆయనకు సూచించారు. ఆయన వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వానికి మెజార్టీ వైసీపీ జెడ్పీటీసీలు సానుకూలంగా లేరన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ వ్యూహం ఏమిటో ఇంకా స్పష్టత లేదు. టీడీపీకి అధికారికంగా ఒక్కరే సభ్యుడు ఉన్నాడు. అయితే జెడ్పీటీసీలను ఆకర్షించి వైసీపీని ఓడిస్తే మాత్రం అది జగన్కు మరో ఘోరమైన ఓటమి అవుతుంది. ఇప్పటికే సాగునీటి ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. అందుకే టీడీపీ పోటీ చేయడంపై ఉత్కంఠ నెలకొంది. ఇది ఇవాల్టి మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. మరో న్యూస్ స్పెషల్ స్టోరీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.